చెప్పండి. తాజాగా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్ అంటారు కదా. దాని లెక్కల ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు 45,000, ఎయిడెడ్ పాఠశాలలు 991 ఉన్నాయి. 2025-26 లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 44,222కి, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 797కి చేరింది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది, ఎయిడెడ్ పాఠశాలలో 1,25,484 మంది విద్యార్థులు చదువుకున్నారు. 2025-26 లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 34,93,450కి ఉంటే ఎయిడెడ్లో 95,710కి పడిపోయిందండి. ఏది 40,50,116 నుంచి 34,93,450కి ఇక్కడ పడిపోతే 1,25,484 నుంచి ఎయిడెడ్ పాఠశాలలో 95,710కి పడిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు మూతపట్టడంతో మరికొన్ని ప్రైవేట్ పాఠశాలల సంఖ్య కూడా పెరిగిందంట. 2023-24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య 15,232 ఉంటే అందులో విద్యార్థుల సంఖ్య 45,53,870గా ఉంది. 25-26 లెక్కల ప్రకారం పాఠశాలలు 15,710కి పెరిగాయి. అంటే 232 నుంచి 710కి పెరిగాయి. మరికొన్ని విద్యార్థుల సంఖ్య 48,40,296. ఎక్కడ 45 లక్షల చిల్లర, ఎక్కడ 48 లక్షలు, ఏది ప్రైవేటు పాఠశాలలో పెరిగాయంట. అంటే 2 ఏళ్లలో 478 ప్రైవేట్ పాఠశాలలు పెరిగితే అదనంగా 2,86,916 మంది విద్యార్థులు పెరిగారు. అంటే తాజాగా అండి రంపచోడవరంలో జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని పెడుతున్నారు కదా లోకేష్ గారి మధ్యన. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసలు అనూహ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మళ్ళీ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆయన ఇంకోటి కూడా అన్నారు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చేద్దాం అనుకుంటే విద్యార్థులు వాళ్ళు టీసీలు కూడా ఇవ్వట్లేదంట. అది నవ్వుతూ చెప్తున్నారు ఆయన. అసలు ఏమన్నా మరి పొంతన కుదురుతుందా సార్? ఇది టీసీలు ఇవ్వట్లేదు అంటే అది అట్లా అనొచ్చా? ఆ రైట్ ఉంటుందండి ఇన్స్టిట్యూట్స్ కి? ఒక స్టూడెంట్ వెళ్ళి నాకు టీసీ ఇవ్వండి అంటే నేను ఇవ్వను అంటారా? అనగలరా? దాని మీద యాక్షన్ ఉండదా? అలా అన్న వాళ్ళ మీద యాక్షన్ ఉండదండి. అది మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్స్ అన్ని పడిపోయినాయి అని మనకి లెక్కలే చెప్తున్నాయి. విద్యా వ్యవస్థ మీరు గూగుల్ చూస్తే మొత్తం చెప్తుంది. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో డిజిటల్ బోర్డ్స్ లేవు కదా, ట్యాబులు లేవు కదా, మినరల్ వాటర్ లేదు కదా, ఈవెన్ అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయని, క్వాలిటీ లేదని ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ ఎవరికి చెప్తామండి? అది వీళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళకి కావాలని చెప్పి ఏదో ఒక స్కూల్కి వెళ్తారు, వెళ్ళే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, గుళ్ళు 4-5 కెమెరాలు పెట్టి షూట్ చేస్తారు. ఇవన్నీ కూడా పబ్లిసిస్ట్ అంటండి. మీరు గ్రౌండ్ లెవెల్ అలా లేదు సార్. ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ ఇంప్రూవ్ అయినాయి. ప్రభుత్వం మారిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ డల్ అయిపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అక్కడ ఏమి ఫెసిలిటీస్ లేక ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు కావాలని. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేయడం కోసం. ప్రైవేట్ స్కూల్ ఎవరు ఇవ్వాలా? నారాయణ, చైతన్య, భాష్యం వీళ్ళంతా ఎవరండి? నారాయణ మంత్రి గారే కదా స్టేట్ గవర్నమెంట్ లో. భాష్యంలో ఉన్నది ఎవరండి? పార్లమెంట్ ఎంపీ గారే కదా. మరి ఇవన్నీ వీళ్ళే కదండి. ఇంకెవరో ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఆ యజమానులు పెట్టిన స్కూల్సే వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో. ఎంత న్యాయం, ఎంత గౌరవం ప్రజలు తెలుసుకుంటారు. లావు కృష్ణదేవరాయలు ఆయనకి కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయిగా. ఇవాళ విద్యా వ్యవస్థ అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది, ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ లో. ఆయన మన భరత్ గారు, అది మన గీతం యూనివర్సిటీ భరత్ గారు, అది ఓపెన్ సీక్రెట్ కానీ ఆ గీతం యూనివర్సిటీ వల్ల ఆంధ్ర యూనివర్సిటీ కూడా పడిపోయింది ఈ రోజు చెప్పాలంటే ఒక రకంగా. సో నేనేం చెప్తున్నానంటే వీళ్ళు చెప్పేది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఒకటి సార్. ఇవాళ మనం విద్యా వ్యవస్థలో ఉన్న లెక్కలు తీసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో విద్యా వ్యవస్థలో మనకి గవర్నమెంట్ స్కూల్లో ఎంత అద్భుతమైన విజయాలు వచ్చినాయో మనం చూసాం. ఎంత ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్ వచ్చిందో మనం చూసాం. మరి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి మనం చూసాం. ఈ రోజున అదంతా ఉందా అంటే లేదు. ఆయన పెట్టిన పాడైపోయింది. ఈ రోజున డిజిటల్ బోర్డ్స్ లేవు, ఏంటి వాటర్ లేదు, సరైన వాటర్ లేదు, మరుగుదొడ్లు సరిగ్గా లేవు,
అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు మెయింటెనెన్స్ నిమిత్తం ఒక 1,000 కట్ చేస్తే ఈ ప్రజెంట్ ప్రభుత్వం 2,000 కట్ చేస్తుంది సార్. ఏం చెప్పాలి మరి? జగన్మోహన్ రెడ్డి గారు 15,000లో 14,000 ఇచ్చారు. 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ గా ఆపారు. అప్పుడు దాన్ని చిలువలు పలువలు చేసి ఎంత హేళన చేసి సోషల్ మీడియాలో ఎంత హాస్యాస్పదంగా మాట్లాడారంటే మనం చూసాం. మరి ఈ రోజున అక్కడ 1000 కాదు, ఈ రోజున ప్రభుత్వం మారినాక మీరు 15,000లో 2,000 కట్ చేసి 13,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? ఏం జరుగుతుంది? 2,000 రూపాయలు ప్రతి విద్యార్థికి మీరు కట్ చేస్తున్నారంటే ఆ స్కూల్ కి ఎన్ని లక్షల ఫండ్ మిగులుతుంది? ఆ ఫండ్స్ తో మీరు ఎందుకు ఈ రోజు మెయింటైన్ చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గొప్పగా చేయాలి కదా. ఆయన 1,000 కట్ చేస్తేనే డిజిటల్ బోర్డులు ఇచ్చాడు, మంచి ఫుడ్ ఇచ్చాడు, ఏంటి మంచి బెంచి బల్లలు ఇచ్చాడు, కుర్చీలు ఇచ్చాడు, మినరల్ వాటర్ ఇచ్చాడు, అన్ని సకల సౌకర్యాలు ఇచ్చాడు. ఆయన ప్రతి రోజు ఎగ్ ఇచ్చాడు. ఈ రోజు పెట్టిన టిఫిన్ రేపు లేదు. మళ్ళీ అట్లాగా ప్రతి వారం మారుస్తూ ఉన్నాడు ఆయన. మెనూ కూడా చక్కగా డిఫరెంట్ ఇచ్చాడు. పిల్లలు కడుపు నిండా తిని కంటి నిండా చదువుకున్నారండి. మరి ఈ రోజున మీరు 2,000 కట్ చేశారు, ఆ ఫెసిలిటీస్ అన్ని కట్ చేశారు. ఇదే విచిత్రం, నాకు అర్థం కాదు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు సార్? మీరు 1,000 రూపాయలు ఇచ్చి కట్ చేసిన ఆయన అన్ని ఫెసిలిటీస్ ఇస్తే 2,000 కట్ చేసిన ఆయన ఇంకా అంతకన్నా డబల్ ఇవ్వాలి కదా మీరు. మరి అసలు తీసేసారేంటి ఫెసిలిటీస్ అన్ని? అప్పుడు కదా డ్రాప్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఎందుకు డ్రాప్ అయిపోయారు? ఎందుకు తగ్గిపోయారు? ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు పెరిగినాయి? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? లోపాయికార్యంగా చాప కింద నీళ్ళు లేక మొత్తం జరగాల నష్టం అంతా ఈ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు జరిగిపోతుంది, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి మేలు జరిగిపోతుంది. అంటే వ్యవస్థలో ఈ ప్రభుత్వం ఇండైరెక్ట్ గా ఏం చేస్తుంది అనేది ఇక్కడ ప్రజలకు తెలిసిపోతుంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అడిగితేనేమో వాళ్ళ మీద లేనిపోయి నిందలేస్తున్నారు, దేశద్రోహులు అంటున్నారు, కేసులు పెడుతున్నారు, ఇంకోటి చేస్తున్నారు. ఆ స్కూల్లో స్టాఫ్ కూడా కంప్లైంట్ ఇవ్వడం మానేశారు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. సో దీన్ని ప్రశ్నించేవారు లేరు ఈ రోజున. ఇప్పుడు ఈ కమ్మసాని గారి స్టేట్మెంట్ ఏంటంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశాడు, ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మీద పడతారేమో అనే ఒక అనుమానం వీళ్ళకి వచ్చింది. డిఎస్సిలో ఏదో జరిగింది కదా, అవతొకలు జరిగిందని టాక్ ఉంది కాబట్టి మా మీదకి వచ్చి పడతారేమో అని చెప్పేసి మమ్మల్ని కూడా రిజైన్ చేయమంటారేమో, రిజైన్ చేస్తే మళ్ళీ పని చేయడానికి మంత్రులే ఉంటారని చెప్తున్నాడు. మీరు రిజైన్ చేసి వెళ్ళండి, 100 మంది మంత్రులు వస్తారు మీ ప్లేస్ లోకి, మీకన్నా గొప్ప వాళ్ళు, మీకన్నా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు. అలాంటి స్టేట్మెంట్లు కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఈ సందర్భంలో. సార్, తర్వాత ఫైనల్ అంశం ఏంటంటే ఈ 45 రోజులు భారీ ప్రచార కార్యక్రమం, ఏదో ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమం ఒకటి తీసుకున్నారంట కదా సార్. అది అయితే తెలుగుదేశం కార్యకర్తలే చాలా టెన్షన్ పడుతున్నారంట. ఏంటంటే ఇప్పుడు చాలా ఏదో సూపర్ 6 హామీల్లో చాలా అమలు కాలేదు మనం చెప్పిన వాటిల్లో. ఎందుకనంటే 18 ఏళ్ళు నిండిన మహిళలకి ఏడాదికి 18,000 చొప్పున, 2 ఏళ్లలో 36,000 బాకీ పడ్డం, నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున, 2 ఏళ్లలో ప్రతి నిరుద్యోగికి 72,000, తర్వాత 50 ఏళ్ళు నిండిన వారికి నెలకి 4,000 చొప్పున, 2 ఏళ్లలో 36,000 బాకీ పడ్డం. మరోవైపు తల్లికి వందనం తొలి ఏడాది పూర్తిగా ఇవ్వలేదు, రెండో ఏడాదేమో 20 లక్షల మందికి ఎగ్గొట్టారు, ఈ ఏడాదేమో 22.65 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి ఇచ్చింది కూడా 8,000 నుంచి 9,000, కొంతమందికి 13,000. ఇప్పుడు మీరు చెప్పారు కదా అలాగా. ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద కాకుండా 20,000 ఎక్స్ట్రా ఇస్తా అన్నారు. అంటే 2 ఏళ్ళకి 40,000 ఇవ్వాల్సింది, 14,000 ఇచ్చింది, 14,000 అక్కడ 26,000 బాకీ. గ్యాస్ సిలిండర్లు ఏటా 3 ఉచితం అన్నారు, 2 ఏళ్లలో 6 ఇవ్వాల్సి ఉండగా 2 మాత్రమే ఇచ్చారు, అవి కూడా అందలేదు. ఇక ఉచిత బస్సు మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, 16 సర్వీసులు ఉంటే ఓన్లీ 5 రకాల బస్సుల్లోనే ఉచిత బస్సు ఇచ్చారు. ఇక 0 వడ్డీ రుణాలు ఎగ్గొట్టి మహిళల్ని ముంచేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడేశారు. ఉద్యోగులకు సరే మీరు చూసే ఉంటారు, ఉద్యోగులు డిమాండ్స్ అన్ని కూడా వాళ్ళకి పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, వాళ్ళు ఏదో డిఎల్ ఇంకా 5 డిఎల్ పెండింగ్ అని ఇన్ని సమస్యలు ఉండి ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం అంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తాం అనేలాగా తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక చర్చ జరుగుతుందంట. మీ దృష్టికి ఏమైనా వచ్చింది అది? మేము రోజు ఫేస్ చేస్తున్నాం ఇది. గత 4 రోజుల నుంచి ఏం జరుగుతుందంటే వాళ్ళ అధిష్టానం నాయకులు ఏం చెప్పారంటే మీరు ఇంటింటికి తిరగాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి హామీలు ఇవ్వాలి, వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళ అధిష్టానం చేసిన నిర్ణయానికి కట్టుబడి వీళ్ళు కక్కలేక మింగలేక బయలుదేరుతున్నారు. కానీ
టు బి ఫ్రాంక్, వాళ్ళు పరిస్థితి ఏంటంటే ప్రజలు అడిగే సమాధానానికి ఒక్కడి దగ్గర సమాధానం లేదు. ప్రజలు అడిగే ప్రశ్నలకి ఒక్కడి దగ్గర సమాధానం లేదు. ఏ మొహం పెట్టుకుని వెళ్తారండి? ఏం అమలు చేశారు? ఏం ఇంప్లిమెంట్ చేశారు? ఇప్పుడు ఉన్న రేట్లు ఎలా ఉన్నాయి? సరుకులు ధరలు ఎలా ఉన్నాయి? సామాన్య మానవుడు బతికే పరిస్థితి ఉందా? వీళ్ళు కార్యకర్తలు ఇవాళ ఇంటింటికి ఎలా వెళ్తారండి? భయపడిపోతున్నారు వాళ్ళు వెళ్తాకి. అక్కడ చూస్తేనే అధిష్టానం వెళ్ళాలని చెప్పిందంట, వీళ్ళు వెళ్తాకేం భయపడిపోతున్నారు. ప్రజలు నిర్ణయిస్తే సమాధానాలు లేవు కదా వీళ్ళ దగ్గర. పెట్రోల్ రేట్ ఎంత ఉంది సార్ ఇప్పుడు మనకి? అది ప్రజలు అడుగుతున్నారు వీళ్ళని. వీళ్ళకి ఏంటంటే పాపం చేతి నిండా దొరికారు ప్రజలకి. ఇలా వీళ్ళు ఇంటింటికి వెళ్ళడం వల్ల చేతి నిండా దొరికారు. సో ఇప్పుడు నిలదీస్తున్నారు ఎక్కడికక్కడే వీళ్ళని. వీళ్ళకి సమాధానాలు లేక, సమాధానాలు చెప్పలేక, కక్కలేక, మింగలేక చచ్చిపోతున్నారు కార్యకర్తలు కొంతమంది. సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి చూస్తే ప్రజలు చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కరువు పరిస్థితుల్లో తాండవం ఆడుతుంది ఆంధ్రప్రదేశ్. ప్రజలు అడుగుతున్నారు, ఇన్ని లక్షల కోట్లు తెస్తున్నారు, మీరు ఎవరికి ఇస్తున్నారు? ఏం పనులు చేస్తున్నారు? వీళ్ళకి సమాధానం లేదు. మీరు ఇక అమరావతి తప్ప రెండోని పట్టించుకోరా, మమ్మల్ని పట్టించుకోరా? వీళ్ళ దగ్గర సమాధానం లేదు. మా పిల్లలకి రీఎంబర్స్మెంట్ ఇవ్వరా? వీళ్ళ దగ్గర సమాధానం లేదు. మరి మాకు సూపర్ 6 ఏమి అమలు అవ్వలేదు, మాకు 3 గ్యాస్ బండ్లు వచ్చినాయని మీరు టీవీలో చెప్తున్నారు, మాకు రాలేదు, మీరు ఎప్పుడు ఇస్తారు? మీ దగ్గర సమాధానం లేదు. ఇట్లాంటి ఒకటి కాదండి, ప్రతిదీ ఉంది. అసలు అన్ని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. ఇగో మీ తల్లికి వందనం మీరేం చేశారండి? ఆయన 1000 రూపాయలు కట్ చేస్తే మీరు 2000 కట్ చేశారు. ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి సమాధానం లేదు. అంత కట్ చేసిన వాళ్ళు ఆయనకన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చారా మీరు స్కూల్లో అంటే? అది ఉన్నాయి కూడా తీసేశారు. ఆ 2000 ఎక్కడికి వెళ్ళి ఎవరి జేబులోకి వెళ్ళి? ఇవన్నీ మన ఈ వాటర్లో ఎవరైతే ఉన్నారో, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసే ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి వీళ్ళకి సమాధానాలు. ఎంత గౌరవం చూడండి. ఒకటి కాదు, రెండు కాదు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ చాలా మందికి ఈ రోజుకి రాలేదు. టీసీలు ఇవ్వట్లేదు, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోక వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. వీటి మీద ఆన్సర్ లేదు దగ్గర. ఇన్ని ప్రశ్నలకి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లేకుండా ఇంటింటికి ప్రచారం వీళ్ళు ఎలా వెళ్తారు? నేను ఇంకోటి అడుగుతాను, మీకు సమస్యలు ఏమున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం అడుగుతుంది ఏంటి? ఎలక్షన్ ముందు ఏ సమస్యలు ఉన్నాయో అన్ని వీళ్ళే చెప్పారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి కదండి మొత్తం లిస్ట్ ఉంటుంది. ఈ సమస్యలు మీకు ఉన్నాయి, మేము తీరుస్తాం, జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కువ తీరుస్తాం, మేము ఇంకెక్కువ చేస్తాం, మీకు 5000 సరిపోవు, వాలంటీర్కి 10,000 ఇస్తామని చెప్పి వచ్చారు కదా వీళ్ళు. వీళ్ళ దగ్గర అంతా మొత్తం సెన్సెస్ ఉన్నాయి, మొత్తం అంత లిస్ట్ ఉంది. ఏ వర్గానికి ఏం కావాలి, విద్యార్థులకి ఏం కావాలి, గృహులకి ఏం కావాలి, రైతులకి ఏం కావాలి, ఎంప్లాయీస్కి ఏం కావాలి, నిరుద్యోగులకి ఏం కావాలి, అన్ని వీళ్ళు చెప్పారు ఎలక్షన్ ముందే. వీళ్ళు కొత్తగా ఇంటింటికి వెళ్ళి తెలుసుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. జస్ట్ అమెరికా నుంచి వచ్చారా నిన్న వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. కొత్తగా తెలుసుకునే సమస్యలే ఉన్నాయండి. అమెరికా నుంచానో ఆస్ట్రేలియా నుంచి వచ్చారా వీళ్ళు? కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు తెచ్చుకుని తీర్థాకు వచ్చామని చెప్పడానికి? వాట్ ఈస్ దిస్ సార్? ప్రజలు ఇంకెక్కడ ఉన్నారు అనుకుంటున్నారు మీరు? మీకన్నా చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. సమస్యలు మీ దగ్గర లిస్ట్ ఉంది, మీరు తీర్చి ఇంటింటికి వెళ్ళాలి. తీర్చుకోకుండా మీకు ఏం సమస్యలు నేను అడిగితే ఊరుకుంటారా? ఎట్టి బస్సులు ఊరుకోరు. వాళ్ళు పెట్టే సమాధానాలకి వీళ్ళు కంగారైపోతున్నారు జనాలు. కొత్తగా ఈరోజు సమస్యలు తెచ్చుకోవడం ఏంటి సార్? ఫారెన్ నుంచి వచ్చినట్టు మీరు. ఇంకోటి కాగ్ నివేదిక ప్రకారం అండి, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ నివేదిక ప్రకారం 5.09% ద్రవ్యలోటు చేరింది. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటులో అగ్రస్థానంలో ఉంది ఏపీ. శాంతి భద్రతల్లో మాత్రం 26వ స్థానంలో ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా దిగజారింది. రాష్ట్ర పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 36 రాష్ట్రాలతో పోలిస్తే 28వ స్థానంలో ఉన్నట్టు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. సో పోలీసు సంస్కరణలు, నేర న్యాయ చట్టాల అమల్లో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఈ నివేదిక కళ్ళకు కట్టినట్టు చూపెడుతుంది. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పోలీసుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు గాను రాష్ట్రానికి కేవలం 29.88 పాయింట్లు వచ్చాయంట. అదే అక్రమ కేసులు బనాయించడం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, ఈ కోర్టు మొట్టికాయలు వేసినా కూడా పట్టించుకుపోవడం, ఇలాంటి అంశాల్లో ర్యాంకులు ప్రకటిస్తే కనుక మొదటి స్థానం దక్కే ఛాన్స్ ఉంది అనేటువంటిది. సార్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎప్పుడు తెలుస్తుందంటే లా అండ్ ఆర్డర్ లో ప్రభుత్వం మెయింటైన్ చేయని రోజున ఆ ప్రభుత్వం పాలించటానికి అర్హత లేదని అర్థం. అన్ని డిపార్ట్మెంట్ లో లా అండ్ ఆర్డర్ అనేది మస్ట్ అండ్ షుడ్, ప్రతి రాష్ట్రానికి కానీ ప్రతి దేశానికి కానీ. ఎందుకంటే
లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే లెక్క. ఇప్పుడు మనం అనుకునే మాట కాదు, మనం ఎప్పుడో చూస్తున్నాం. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేసిన సందర్భం ఉంది, ఇందిరాగాంధీ రిజైన్ చేసిన సందర్భం ఉంది. ఏది కంట్రోల్ చేయలేనప్పుడు లా అండ్ ఆర్డర్ని ఇలాగా ఎన్నో జరిగినాయి మనకి. సో నేనేమన్నానంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని ప్రభుత్వం పాలించడానికి అర్హత లేనట్టే లెక్క. ఇక్కడ చూడండి, లా అండ్ ఆర్డర్ మన రాష్ట్రానికి ఎంత వచ్చిందండి, ఎంత పడిపోయింది సార్, ఎంత ఘోరం ఇది. అంటే లా అండ్ ఆర్డర్ మీరు మెయింటైన్ చేయలేనప్పుడు ఇక పరిపాలన ఏం చేస్తారు? మిగిలిన శాఖలు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఇక రెవెన్యూ శాఖ గురించి చెప్పక్కర్లేదు, ఇక పోలీస్ శాఖ గురించి చెప్పక్కర్లేదు. ఇక పోలీస్ శాఖ అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నో డౌట్ ఎట్ ఆల్. ఆ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆ హోమ్ శాఖ తప్ప అన్ని శాఖల గురించి మాట్లాడతారు. హోమ్ శాఖ గురించి మాట్లాడితే ఆమెకు అవగాహన ఉండదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అనమాట. వెరీ పిటి. ఈ రాష్ట్రంలో చాలా ఘోరం అండి. ఒక ఆడపిల్ల తప్పిపోతే 4 సంవత్సరాల పిల్ల తప్పిపోతే ఈ రోజు వరకు కనపడలా. ఒక నాగరాజు అనే వ్యక్తి తప్పిపోతే ఈ రోజు వరకు కనపడలా. ఆ బాడీ కూడా దొరకట్లేదు సార్. ఎక్కడైనా ఉందా ఈ విచిత్రం? ఎక్కడైనా ఉందండి? ఆ గిరిజన పిల్ల 4 సంవత్సరాల పిల్ల అడవిలో తప్పిపోతే ఈ రోజు వరకు దొరికిందండి? లేదే. నడి రోడ్డులో నడి బొట్టున ఆ రాజధాని మధ్యలో నాగరాజు అనే వ్యక్తిని కృష్ణా పోలీస్ స్టేషన్ లో మాయం చేస్తే ఈ రోజు డెడ్ బాడీ దొరకలేదే. తాజాగా ఒక న్యూస్ అండి, ఒక 3 రోజుల క్రితం ఆయన రంపచోడవరం అక్కడికి వెళ్ళారు కదా, ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి. అక్కడ ఆయనతో సెల్ఫీ తీసుకున్నటువంటి శివాని అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంట. చూడండి మరి తాజాగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చాలా భయంకరంగా ఉంది సార్. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు, వ్యవస్థలన్నీ కుంటుపడిపోయినాయి. 1 కాదు 2 కాదు సార్, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని వ్యవస్థలు అటర్లీ ఫెయిల్, నో డౌట్ ఎట్ ఆల్. ఎడ్యుకేషన్ ఫెయిల్ అయిపోయింది కదా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది కదా, విద్యార్థులకు చేయాల్సినవన్నీ చేయట్లేదు. అది విద్యా వ్యవస్థ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఉన్నత విద్యా వ్యవస్థ కంప్లీట్ అయిపోయింది, ప్రాథమిక విద్యా వ్యవస్థ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఏ శాఖ హ్యాపీగా ఉన్నారు? ఏ శాఖలో ఏ మంత్రులు ప్రాపర్ గా పనిచేస్తున్నారు? ఎక్కడ ఏం జరగట్లేదే. ప్రజలందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారే. మరి మీకు ఆ మాట మీరు నేనంటే తప్పు అవుద్ది. కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు ఆ కాంపిటేటివ్ అథారిటీ ఏదైతే ఉందో అదే చెప్తుంది లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా 24వ స్థానానికి వచ్చేసింది, 22వ స్థానానికి వచ్చేసిందని. దానికి ఎవరు సమాధానం చెప్తారండి? చూద్దామండి. ఈ రోజు నుంచి వైసీపీ కాక్రోచ్లు కూడా ఏదో ఉద్యమాలు ఇవి చేస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. జూలై ఈవేళ 28 కదా, ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాక్రోచ్ ఉద్యమం ఇక్కడ కూడా మొదలవుతుందని చెప్పేసి మల్లాది విష్ణు గారు కూడా అన్నారు మొన్న. చూద్దాం, దానివల్ల ఏమైనా పరిణామాలు మారతాయేమో చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి వీటీవీ ప్రైమ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.